గైస్ మెంటల్ అయితే మెంటల్ ఎక్కేస్తున్నాడు. ఇక్కడ ఎవడో చేతబడి చేసేవాడు ఉన్నాడు అనమాట. భయపెట్టడం కాదు, గైస్ మెంటల్ అయితే మెంటల్ ఎక్కేస్తున్నాడు. ఇక్కడ ఎవడో చేతబడి చేసేవాడు ఉన్నాడు అనమాట. అంటే లాస్ట్ టైం నేను ఇక్కడ వాడిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వేరే చేతబడి చేసే అతను ఉన్నాడు, ఈయన లేడు. నాకు అది క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక అరగంట నుంచి తిరుగుతున్నాను కదా. అయితే స్టార్టింగ్లో అల్లల్లల్లా అనుకుంటా మనుషులను భయపెడతా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు అని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చినాయి. అందుకని నేను ఇక్కడ పట్టుకోవడానికి వస్తే వాడు నిజంగానే ఇక్కడ ఒకడు ఉన్నాడు. వాడిని ఒక గంటన్నర 2 గంటలు తరిమేటప్పటికి వాడైతే ఇక్కడి నుంచి పారిపోయాడు ఫైనల్గా. కానీ ఒక 2-3 డేస్ 1 వీక్ తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ నుంచి కాల్ అయితే వచ్చింది. ఏమని, అన్న మీరు ఆ రోజు గోస్ట్ హంటింగ్కి వచ్చారు, ఆ అల్లల్లాగాని తరిమేశారు, కానీ మళ్ళీ ఇక్కడ ఎవడో వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి నాకు కాల్ అయితే వచ్చింది. ఎవడా అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవడో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తున్నాడు. మర్చిపోయాను, మీకు ఒకటి చూపిస్తా. నేను లోపలికి వెళ్ళాను కదా, వాడు భయంకరంగా భయపెట్టడం వల్ల బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నాం. నేను అక్కడ ఒక ఫోటో తీసా, ఇట్లా ఆ ఫోటోలో ఏం పడింది చూడండి. సడన్గా ఏదో పక్షి సౌండ్ అనిపించింది. ఏంటా అని చూస్తే అక్కడ ముగ్గులో నేను ఇంతవరకు ఎన్ని గోస్ట్ హంటింగ్లు చేసినా ఇలాంటి అతి భయంకరమైన క్షుద్ర పూజ ఎవడో చేసి ఉన్నాడేమో నాకు తెలిసి. అక్కడ ఒక కోడిని పెట్టారు, అలాగే ఒక బొమ్మ కూడా ఉంది. వాడేదో గట్టిగానే ట్రై చేస్తున్నాడు ఎవరిని చంపడానికి. అదనమాట మ్యాటర్. సో తేడా అయితే గట్టిగానే ఉంది గైస్. లోపలికి వెళ్ళి అయితే పట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ దానికన్నా ముందు ఈ లోపల నన్ను పట్టుకోవాలి. నేను లైక్ చేయమని అడిగే లోపు వాడు వచ్చి నన్ను చంపేస్తాడు దెబ్బకి. వాడికి అంత ఛాన్స్ ఇవ్వనులే, కానీ అంత ఛాన్స్ ఇచ్చేలా ఉంటే ఎన్ని గోస్ట్ హంటింగ్ వీడియోలు అయితే చేయం కదా. రేయ్ ఉన్నావా? వాడు ఇక్కడే ఉన్నాడు. వాడు మన మాటలు వింటా ఉన్నాడు. అప్పటి నుంచి మన మాటలు వింటున్నాడు. మనం ఇక్కడే ఉంటున్నాం కానీ వాడు బయటికి ఎందుకు రావట్లేదు? అయితే అరే నువ్వు బయటికి ఎందుకు రావట్లేదో నాకు ఇప్పుడు అర్థమైందిరా. జఫా నీకుందరా, నువ్వు బయటికి అయితే రావని నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గైస్ మీరు పొలిమేర సినిమా చూసినా, కొన్ని క్షుద్ర పూజల సినిమాలు ఏవని చూసినా, అలాగే చేతబడి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక పూజ మొదలెట్టిన తర్వాత పూజ ప్రదేశంలోంచి పూజ పూర్తయ్యే వరకు కూడా బయటికి వెళ్ళకూడదు. అది శ్మశానంలో చేస్తే శ్మశానం నుంచి బయటికి వెళ్ళకూడదు. వీడు ఒక ఇల్లుని చూజ్ చేసుకున్నాడు, ఈ ఇంట్లో చేస్తున్నాడు క్షుద్ర పూజ. వాడు ఇల్లు వదిలి బయటికి వెళ్దాం. వాడిని పట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇదే బెస్ట్ చాయిస్. రే నువ్వు బయటికి వెళ్ళవని మాత్రం అర్థమైందిరా. నేను పట్టుకోవడం ఖాయం, నేను జైలు వేయడం ఖాయం. నువ్వు నా ముందుకు వచ్చి నిజం చెప్పి లొంగిపోతే జైలు ఉండదు, ఏముండదు. సైలెంట్గా నీ ఫేస్ చూపించకుండా నిన్ను వదిలేస్తా, హ్యాపీగా బతకొచ్చు కొత్త లైఫ్ తోటి. అదే నువ్వు ఎక్స్ట్రాలు చేసి దొరకకుండా పారిపోవాలని ట్రై చేసి ఏదైనా చేసావు అనుకో, జైలే నీకు దొరికావంటే. నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ పోలీసులు నైట్ డ్యూటీ చేస్తారు పెట్రోలింగ్. కాకపోతే ఇలాంటి లోపలికైతే రాలేరు కదా. ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వస్తారు తప్ప ప్రస్తుతానికైతే వాళ్ళు వెతకడానికైతే రారు కదా. నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్లు ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం అయితే లోపలికి వచ్చాను. రే మూడిందా నీకు? వాళ్ళు లెఫ్ట్ సైడే ఉన్నాడు అక్కడ. రే లోపలికి వెళ్తే అటాక్ చేస్తాడా? కెమెరా పెట్టి లైట్ కూడా అట్టే పెట్టి వాడు ఏమో చేస్తాడు. రే చేతబడి నువ్వు దొరకకపోతే మాత్రం నీకు ఉంటుందిరా.
రే, నువ్వు ఇక్కడ ఉన్నావా అని తెలుసు, మర్యాదగా మాట్లాడరా. అటు చూపి కెమెరా. రే, నువ్వు ఎక్కడే ఉన్నావని తెలుసు, సైలెంట్గా ఉన్నంత మాత్రం లేవనుకుంటాం అనుకోకు. అక్కడ లేడు కదా వాడు పూజలో. లేడు. వాడు ఇక్కడే ఉన్నాడు, దాక్కున్నాడు పక్క, ఇక్కడే ఉండుంటాడు 100%. అక్కడ ఏదో కోడ్ని కూడా పెట్టాడు. ఊరు బాబోయ్, వీడు మామూలు మాంత్రికుల్లో లేడుగా. అలాగే అటు వెళ్ళేసి ఇటు వద్దాం. కానీ వెనకాల సౌండ్ ఏదో వచ్చింది. సౌండ్ ఏదో వచ్చింది ఇట్లా. కేర్ఫుల్, ఓకేనా? వెనకాల కూడా చూసుకుంటాం అప్పుడప్పుడు. ఇక్కడేంటి ఎంత అవుతుంది? లోయ. మనం ఇటు వచ్చామా ఎప్పుడైనా? నాకు అంత గుర్తు రావట్లేదు. రాలేదు. కిందకి చూపి కెమెరాని ఒకసారి. దగ్గరికి వెళ్ళట్లేదు. కెమెరాని ఒకటే దగ్గర అలా పెట్టు. అక్కడ చెరువు ఉంది. ఎక్కడ? చూడు లైట్. ఆ లైట్ అటు పెట్టు. ఎటు? లైట్ అటు పెట్టేసి ఈ నా లైట్ వైపు చూడు. నువ్వు ఇప్పుడు కనబడుతుందా? ఊరికేమో చాలా పెద్ద చెరువు. ఎంతవరకు ఉంది? వీడు ఎక్కడున్నాడో సౌండ్ వచ్చింది కానీ ఇప్పుడు ఏం కనపట్లేదు. అంటే తాడి చెట్టు దగ్గరికి. తాడి చెట్టు మీద దాక్కున్నాడా? అంతలేదు. దెయ్యాలు అయితే దాక్కుంటాయి కానీ వాడాలైతే లైట్ మరుగుతుంది కదా. బస్ ఎక్కువ లైట్ ఉంటే మనం ఎక్కువ సేపు ఇక్కడ ఉండలేదు. లైట్ ఛార్జింగ్ అయిపోతుంది.
కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాను మేము. సౌండ్ వస్తుంది. చెప్పరా అదే సౌండ్ విన్నావా? ఎవడో ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా. వాడు కాకుండా ఇంకా ఏదో ఉంది. అంత సౌండ్ ఎలా వచ్చింది? విన్నావా అది నువ్వు? విన్నాను. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. అటు ఇటు చూస్తూ ఉన్నాం. అటే లేట్ అటే లేట్ అటే వెళ్ళకు ముందుకెళ్ళ బాగు. అక్కడ ఏదో ఉంది చూడు. వాళ్ళ చూడు. ఏ గోడ అనుకుంటా అంతే కదా. అంత పెద్దగా ఉంది. వెళ్దాం అక్కడికి ఒకసారి. కష్టమేమో. ఏంటది? అదే ఆ లోయ అనుకున్నాం, కానీ ఇక్కడ గోడ ఉంది. గోడ పక్కన ఏముందో చూడాలి. వెళ్దాం. స్టెప్స్ ఉన్నాయా? లేదుగా. కిందకి వెళ్ళి మొత్తం బిల్డింగ్ దిగి చుట్టూ తిరిగి రావాలనుకుంటా. అయితే అవును. తాడి చెట్లు ఒకటి పోయి దీని పైకి ఎక్కేలా ఉందేమో నాకు డౌట్. ఎక్కడన్నా ఉందంటావా? ఇది ఉండదు. స్టెప్స్ ఎక్కడ కనిపించలేదు కదా మనకి. అసలైన అటు సైడ్ నువ్వు నిజంగా కనుక ఇక్కడ ఉండుంటే ధైర్యం చేసి మాట్లాడరా. భయపెట్టడం కాదు. ఈ రూమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చెక్ చేయాలి. వాడు ఎక్కడైనా ముందేసింది. ఇక్కడే కదా. కేర్ఫుల్. 嗯。 Thank you.
అరుపు ఏంటి? వాళ్ళు అనేది అరుపు ఏదో తేడా ఉంది. రే ఎవరు అరిచింది అక్కడ? రే చేతపడి నువ్వేనా? ఒక్కసారి చూడు. ఎప్పుడు చూడలేదా చేతపడి? దగ్గరికి వెళ్ళగలవా? నేనైతే వెళ్తా. వద్దు, నీకు రిస్క్ ఎందుకు, నేను ఒక్కనే వెళ్తా. ఇక్కడ దూరం నుంచి క్యాప్చర్ చేస్తా ఉన్నాను. అయ్యా అది బతికే ఉంది. వాడు ఏదో పూజ చేయబో స్టార్ట్ మొదలు పెట్టాడు, మనం వచ్చాం అప్పుడే. దాన్ని కానీ ముట్టుకున్నావా చచ్చినట్టే, మన పని అయినట్టే. కెమెరా అటు పెట్టు. తప్పకో కెమెరా పెట్టు. మనకు అన్ని వైపులా సంగులలో వస్తుంది, వీడు కనపట్లేదు. కానీ ఎందుకు వాడు ఏదో మనకి ధైర్యం కలిగేలా మంత్రం వేసి వాడు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు అక్కడి నుంచి. అందుకే అలా సౌండ్స్ వస్తున్నాయా? కొన్ని సినిమాల్లో చూసావా, మన మీదకి మనుషుల మీదకి దయ్యాన్ని వదిలేసి వాడు అక్కడ ఉండడు. ఏదో కనపడినట్టు ఉంటుంది, కానీ అది వాడు కాదు. వాడు ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా. పూజ అయితే పూర్తి అవ్వలేదు. ఎందుకంటే నేను కొన్ని ఈ క్షుద్ర పూజల గురించి తెలుసుకోవడానికి చాలా వీడియోలు తీశాను కదా. కొన్ని ఊళ్ళల్లో పెద్ద మనుషుల్ని గట్రా అడిగాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అసలు పూర్తి ముగ్గు లేనిదే ఇక్కడ పూజ పూర్తి అయినట్టు కాదు. ఇక్కడ ఇంకా సగం ముగ్గు కూడా వాడు వేయలేదు. మనం స్టార్టింగే వచ్చాం. వాడి పూజ పూర్తి అయ్యేదాకా వాడు ఇక్కడి నుంచి అయితే వెళ్ళవు. నువ్వు కేర్ఫుల్గా ఉండు. వెనకై ఫాస్ట్గా వెనకై అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఎవ్రీ సెకండ్ అటు ఇటు అన్ని వైపులో చూస్తూ ఉన్నాడు. ఓకే, నీకే. వాడు దీనికి ఏదో మంత్రం ఇచ్చాడేమో. ఇక అది వెళ్ళిపోతుంది. ఏం కాదంటావా? ఏం కాదు కదా. వాడు పూజకి దీన్ని మొక్కితే మనకేం కాదు కదా. చేతబడోడా దగ్గర
విసురుతున్నాడు బయట పారిపోతున్నాడు పారిపోవడమే బెటర్. నువ్వు ఉన్నావు కదా, నీకు ఏదన్నా జరుగుద్ది ఇదా దీని మాత్రం పాప. గైస్ నెక్స్ట్ ఏం జరిగిందంటే నేను ఆ కోడిని అయితే పట్టుకోవడానికి ట్రై చేశా. ఒక క్షుద్ర పూజ మధ్యలో పెట్టిన ఆ నల్లటి కోడిని పట్టుకుంటే ఏం జరుగుద్ది, ఆ చేతబడివాడు కనుక మా దగ్గరికి వస్తాడేమో లేదంటే ఏం జరుగుద్ది తెలుసుకుందామని అయితే నేనైతే ఆ కోడిని పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఏం జరిగిందనేది రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. అండ్ జాగ్రత్త గైస్, నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే వెళ్ళద్ది. మీరు నా ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుండండి, ఎందుకంటే మీరు ఒకవేళ యూట్యూబ్లో యాక్టివ్ లేకపోయినా ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తా వీడియో వచ్చింది అని. సో మీరు అందరికన్నా ఫస్ట్ వీడియోని అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇన్స్టాలో ఫాలో అవుతుండండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. రేపు వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్, అప్పటి వరకు.